స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలంపు గుర్తుకే, యాదవ్ నవీన్ గారి గుర్తుకే, కమలంపు గుర్తుకే. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 19వ వార్డు ప్రచార నిమిత్తం మేము వస్తుంటే సార్ ఒకరు ఓటర్లు ఏమన్నారంటే, ఈ మురికాలో చూడండి, వీళ్ళు ఈ మురికాల అభివృద్ధి అంటున్నారు, మీరే చూడండి ఆ మురికాల ఏదో చూడండి. ఇంతవరకు కాంగ్రెస్ గెలిపించారు, టీఆర్ఎస్ గెలిపించారు, కానీ ఈ మురికాలు అంతే అభివృద్ధి కుంటపడుతుంది. మేమేమడం అంటే, నరేంద్ర మోడీ గారు పంచాయతీకి కానీ మున్సిపాలిటీ కానీ నిధులు పంపిస్తుండో ఆ నిధులు వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, ఆటంకం కలిగించి అవినీతి చేస్తున్నారు. దీనికి మేము ఈ ఎలక్షన్ మున్సిపాలిటీ సందర్భంగా గుణపాఠం చెప్పాలని మేము ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటాం. ఇలా ఓటు ఎందుకు వేస్తున్నాం? ఓటు దేనికి కావాలా? అభివృద్ధి కావాలి. ఇంతవరకు మున్సిపాలిటీ అభివృద్ధి లేదు. ఇక నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమం పెట్టిండు. మేము 5 కిలోలు మేము ఇచ్చిన మేమే ఇళ్ళ కానీ డబ్బులు పంపిస్తున్నాం, ఇళ్ళ కానీ కూడా ఇలాపోతున్నారు. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ప్రజలందరూ కాపాడి నరేంద్ర మోడీ గారు కాపాడిండు. అందరూ బాగున్నారు కోరుకునే మనిషి. మీరు ఈ అభివృద్ధి విషయంలో ఆటంకం జరుగుతున్నారు కాబట్టి మేము ఏమంటే ఈ సందర్భంగా గుణపాటు చెప్తున్నాం. మీరు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఒక్కటే కోరుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పిండు, 6 గ్యారెంటీ కూడా విఫలమైండు. ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. 6 గ్యారెంటీ కూడా విఫలమైండు. ఈ సందర్భంగా తెలియపరిచి ఏమిటంటే, ఇవాళ మహిళలకి పింఛను 500 ఇస్తానని అది పోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటుపోయింది? తులం బంగారం వచ్చిందమ్మా మీకు?